హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఆఫ్టర్ ఏ స్ట్రెస్‌ఫుల్ డే, స్ట్రెస్ బస్ట్ మొత్తం అయిపోయి అన్నీ మర్చిపోయి క్లీన్‌గా నవ్వుకొని వద్దాం. ఒక 2 అవర్స్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా నవ్వుకొని వద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాకి డెఫినెట్‌గా వెళ్ళండి. 'లిటిల్ హార్ట్' మూవీలో ఎంతైతే నవ్వానో ఈ సినిమాలో కూడా అంతే నవ్వాను. ఈవెన్ లాస్ట్ క్లైమాక్స్‌కి కూడా థియేటర్ హాల్ నుంచి బయటకొచ్చేంత సేపు అసలు నవ్వుతూనే ఉన్నాము. దాని తర్వాతకి కూడా ఒక 15 మినిట్స్ నవ్వుతూనే ఉన్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కామెడీ ఎంటర్‌టైనర్ అనమాట. మీరు ఒకవేళ ఈ వీకెండ్ ఏ మూవీకి వెళ్దాము అనుకుంటే మాత్రం వితౌట్ ఏ డౌట్ ఈ మూవీకెళ్ళండి. మీరు డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సినిమా ఎందుకింత నచ్చిందని చెప్పి మాట్లాడుకుందాం. బేసిక్‌గా స్టోరీ వచ్చేసి పెద్ద స్టోరీ, అంత కాంప్లెక్స్ స్టోరీ ఏం కాదు. స్టోరీ ఒక హీరో ఒక వీడియో ఫోటోగ్రఫీ షాప్, అంటే ఫోటో షాప్ నడుపుకుంటూ ఉంటాడు ఊర్లో. ఇతనికి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్‌కి ఒక ఆఫర్ వస్తది. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసిన తర్వాత మొత్తం మెమరీ కార్డ్ పోతే ఏమై ఉంటది అని చెప్పి కథ అనమాట. మనకు ఆ పోవడం ఏదైతే ఉందో మెమరీ కార్డ్, అది మనకి మిడ్ లైక్ ఇంటర్వెల్‌కి కొంచెం ముందు వస్తుందనమాట. అప్పటి వరకు గూడా మనకి మొత్తం స్టోరీ అంతకు ముందుకు గూడా ఏం చూపియరు మనకి. అక్కడ జరుగుతున్న స్టోరీ, ఆ ఊరు సెటప్ ఇదంతా చూపిస్తూ ఉంటారు. హీరో ఎస్టాబ్లిష్‌మెంట్ అక్కడనే ఉంటుంది. అండ్ ఓన్లీ ఆ స్టోరీని తీసుకొని వాళ్ళు ఎంత ఫన్ జనరేట్ చేశారంటే అందులో త్రూ ఔట్ నవ్విస్తూనే ఉన్నారు. ఎక్కడ మనకు బోర్ కొట్టదు సినిమా. క్రిస్ప్‌గా ఉన్నట్టుంటుంది. అందరూ మొత్తం క్లైమాక్స్ ఏదో రష్‌గా అయిపోగొట్టారనిపించింది. కానీ నాకేమనిపించిందంటే అంత రష్‌గా అయిపోగొట్టడంలో మంచి క్రిస్ప్‌గా అయిపోయింది మూవీ అనిపించింది. అండ్ సినిమా ఎక్కడ డౌన్ లేదండి. మొత్తం నవ్వుతూనే ఉంటాము. వెన్ ఇట్ కమ్స్ టు పర్ఫార్మెన్సెస్, ఇందులో తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేశారు. అండ్ శ్రావ్య లీడ్ యాక్ట్రెస్‌గా యాక్ట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్స్ అదరగొట్టారండి. ఆ ఊరు కల్చర్‌లో బేసిక్‌గా శ్రీకాకుళం యాసలో వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి. మొత్తం మనకి శ్రీకాకుళం భాషలోనే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు రూటెడ్‌గా అక్కడ ఆ ఊర్లో ఉన్న జనాల్లానే ఎవరో పక్కన వ్యక్తిని చూస్తున్నట్టే మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. తిరువీర్ గారు డిడ్ ప్రిటీ గుడ్ రోల్. అండ్ శ్రావ్య గారు హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. హీరో అతను లవ్. సో, బావుంది. తన రోల్‌గా తనకిచ్చిన రోల్‌లో తన పర్ఫార్మెన్స్ చాలా బావుంది. స్పెషల్ మెన్షన్స్ వచ్చేసి మనకి 90 సిరీస్‌లో రోహన్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న అబ్బాయి, ఆ సాంప్రదాయాన్ని చూపిన ఆ ట్రాక్ ఏదైతే ఆ చిన్న అబ్బాయి ఉంటాడో, ఆ అబ్బాయి ఈ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. అతను వచ్చిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటాము. ఆ సీన్ మళ్ళీ ఏదో పెట్టినట్టు కాదు. అక్కడ న్యాచురల్‌గా స్టోరీలో వస్తున్నది అదే అనమాట. హీరో షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తిగా చేశాడనమాట. ఎక్కడ బోర్ కొట్టదు. అతను వచ్చిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటాం. అండ్ వన్ మోర్ ప్రామినెంట్ క్యారెక్టర్ నాకు అనిపించింది ఈ సినిమాలో, నరేంద్ర అని ఒకతను చేశాడు. యాజ్ ఆనంద్. ఆ పెళ్ళికొడుకు ఎవరైతే ఉంటారో అతని క్యారెక్టర్ చేశారనమాట. హీ డిడ్ ఎ ప్రిటీ గుడ్ రోల్. ఎందుకంటే అతని దాంట్లో కూడా కొన్ని లేయర్స్ ఉన్నాయి. కామెడీ పండించడమే కాకుండా ఎమోషనల్ సీన్ కూడా ఉంటాయన్నమాట. అతను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు ఆ క్యారెక్టర్‌ని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రైటర్ అండ్ డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్, హీ డిడ్ ఎ ప్రిటీ గుడ్ రోల్. పెద్ద స్టోరీ ఏం కాదు గానీ సింపుల్ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం, ఆ డైరెక్షన్ హ్యాండిల్ చేసిన విధానం అక్కడనే ఉంటుంది. ఆ ఎమోషన్స్ తోటి, ఆ కామెడీ తోటి మనకి చాలా బాగా పండించాడనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ సెటప్‌లోనే తీసుకెళ్తూ ఆ చిన్న స్టోరీని, ఆ 2 హార్స్ స్టోరీని క్రిస్ప్‌గా మ్యూజిక్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటూ ఆ డైరెక్షన్ చాలా బావుంది. మ్యూజిక్ పర్టిక్యులర్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది రూరల్ అవ్వడం వల్ల రూరల్ మ్యూజిక్ గానీ, ఆ థీమ్ నుంచి బయటికి రాకుండా ఒక దగ్గర బ్లంట్‌గా మొత్తం వదిలేస్తాడనమాట. మ్యూజిక్ ఏం కొట్టకుండా. మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి ఈజ్ ప్రిటీ గుడ్. ఒక దగ్గర అసలు మొత్తం వదిలేస్తాడు. మనకి ఎంత ఫన్ జనరేట్ అయితుందంటే థియేటర్‌లో ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూనే ఉంటారు. అరే! ఇదేంట్రా అన్నట్టు. సో, మ్యూజిక్ ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటూ చాలా బాగా కొట్టారనమాట. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి చాలా ప్లస్. ఎందుకంటే రూరల్ యాక్సెంట్ వీళ్ళు ఏదైతే తీసుకున్నారో శ్రీకాకుళం సైడ్, ఆ గ్రీనరీని చూపించుకుంటూ అక్కడక్కడనే సెట్ చేసుకుంటూ, ఇది బేసిక్‌గా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎస్థెటిక్స్ మనకి ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ పరిధిలో, అంటే లైక్ సినిమాలో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చూపిస్తారు. అక్కడ కూడా ఫన్ జనరేట్ అవుతుంది. సేమ్ మనకి బయట ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా అయితే ఉంటుందో అలానే చూపిచ్చారు. అండ్ సినిమాలో ఆ ఊరిని చూపించే విధానం గానీ, ఆ సినిమా తీసుకెళ్ళిన విధానం గానీ చాలా బావుంది. అండ్ కెమెరా టేకింగ్ ఈజ్ ఆల్సో ప్రిటీ గుడ్. సో, ఈ వీక్ గనక మీరు ఏదన్నా మంచి మూవీ ఔట్ అండ్ ఔట్ నవ్వుకుందాము అనుకుంటే మాత్రం ఈ మూవీని డెఫినిట్‌గా మిస్ అవ్వకండి థియేటర్‌లో. అండ్ ఇంతకు ముందుకు 'గర్ల్ ఫ్రెండ్' అండ్ 'జటాధార' మూవీ రివ్యూస్ పెట్టాను. అవి కూడా ఛానల్‌లో ఉంటాయి. చెక్‌ఔట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.